రాజకీయాల్లో పొలిటికల్ మొమెంటం రెండు రకాలుగా షిఫ్ట్ అవుతుంది. ఒకటి ఎదుటివాళ్ళు అంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు పోరాడి సాధించుకోవటం. రెండోది చేజేతుల పళ్ళెల్లో పెట్టి ఎదుటి వాళ్ళకి అప్పగించేయటం. ఏపీలో రెండోది జరగబోతుందా ఏంటి? చేజేతుల పళ్ళెల్లో పెట్టి అప్పగించేసేందుకు అడుగులు ఆల్రెడీ పడుతున్నాయా? వ్యవసాయం విషయంలోనూ పిపిపి లాంటి పాలసీల విషయంలోనూ వరుసగా వస్తున్న ప్రకటనలు జనంలో ఆక్రోశం ఆగ్రహం ఉన్నా కూడా చాలా రిలక్టెంట్ గా ఏం చేసుకుంటారో చేసుకోండి పొండి అన్నట్టుగా మాట్లాడుతున్న ధోరణి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. వ్యవసాయం విషయంలో ఆల్రెడీ చూసాం కదా, మద్దతు ధర ఎందుకు ఇవ్వట్లేదు ఏ పంటకి, రైతులు అల్లాడిపోతున్నారు కదా. అంటే ప్రజలు తినే పంటలు మనం పండించకపోతే ఆ పంటలు ఎవరు కొనలేదు, గవర్నమెంట్ మాత్రం కొనేం చేస్తుంది. చూసారుగా, జనం తినే పంటలు పండించాలి అని మాట్లాడడం చూసిన తర్వాత రైతులు నిశ్చేష్టపోయే పరిస్థితి. రైతులంటే ఏ పంట అయినా వేయనివ్వండి, ఎలాంటి భూములైనా ఉండనివ్వండి, జనాభాలో 65% కదా ఏపీలో. మరి అలాంటి ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్ విషయంలో జస్ట్ లైక్ దట్ ఇలా మాట్లాడడాన్ని ఎలా చూడాలి? ఆ తర్వాత పీపీపీ అయితే రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కడం చూస్తూ ఉంటే అసలు ఏపీలో ఏం జరుగుతోంది అని ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడే సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది. అందుకోసమే అంటున్నది ఏంటి, పళ్ళెల్లో పెట్టి అప్పగించడానికి అడుగులేస్తున్నారా? అసలు ఏం జరుగుతుందో డీటెయిల్గా చూద్దామా? అధికారంలో ఉన్నప్పుడు వాస్తవాలు అంత తేలిగ్గా అర్థమయ్యే పరిస్థితి ఉండదు. అది ఎలాంటి వాళ్ళకైనా సరే. విపక్షంలో ఉండగా ఎన్ని నీతి సూక్తులైనా చెప్పండి, పోరాటాలు చేసేసాము అని క్లెయిమ్ చేసుకునివ్వండి, ప్రతి ఒక్క వర్గం దగ్గరికి వెళ్ళి కన్నీరు పెట్టుకునివ్వండి, బాధపడిపోతున్నాం అని వెక్కి వెక్కి జనాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు కూడా చేయొచ్చుగాక. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రౌండ్తో ఎంత కనెక్ట్ మెయింటైన్ చేస్తాము, మన కాళ్ళు ఎంతవరకు నేల మీద ఉంటాయి అనే దాన్ని బట్టే రాజకీయం ఎలా మారుతుంది అనేది డిసైడ్ అవుతుంది. 99% సందర్భాల్లో జనం సఫర్ అవుతూ ఉన్నప్పుడు, పాలసీల మీద, ప్రభుత్వ వైఖరి మీద, సమస్యలు ఎదురైనప్పుడు, సవాళ్ళు వచ్చినప్పుడు హ్యాండిల్ చేస్తున్న తీరు మీద హాహాకారాలు వస్తున్నప్పుడు వాటిని అడ్రస్ చేయడము, రిడ్రెసల్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవడం అనేది ఉండాలి. లేదంటే కనుక జనం వైపు నుంచి వ్యతిరేకత పెళ్ళుపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు వ్యవసాయం విషయంలో చూస్తూ ఉన్నాం, ప్రతి పంట విషయంలోనూ మద్దతు ధర లేక అల్లాడిపోతూ ఉంటే రాజకీయం చేస్తున్నారు అని సింపుల్గా ఒక్కటే బ్లాంకెట్ వేసేయటం కనపడుతోంది. పైగా జనం తినే పంటలు పండించాలి అని మాట్లాడడం చూస్తే అవునా, ఎంతలా రైతుల ఇష్యూ మీద ఎంత కర్కశంగా రియాక్ట్ అవుతామా అని షాకింగ్గా అనిపిస్తోంది. అంతే కదా, ఇప్పుడు వరికి మద్దతు ధర లేదు, మరి జనం వరి తింటలేదా? డయాబెటీస్ వచ్చిన వాళ్ళు లేకపోతే పులకాలు జామ ముక్కలు తినేవాళ్ళ సంగతి పక్కన పెట్టండి, వాళ్ళు ఎంత పర్సెంట్ ఉంటారు మొత్తం జనాభాలో? మరి అందరూ తినే వరికి కూడా మద్దతు ధర రావట్లేదు కదా. మామిడి ఎగబడి తింటాం కదా, ఆ 2-3 నెలల్లోనే కదా మామిడి వచ్చేది. ఆ రైతు కూడా అల్లాడిపోవడం మనం చూసాం కదా. ఇక ఉల్లి టమాటా లాంటి వాటికైతే ఫ్లక్చుయేషన్స్ నిరంతరం కొడుతూ ఉన్నాయి కదా. ఉల్లి టమాటా లేకుండా వంటిల్లు ఉందా? ఇలా లెక్క తీస్తూ పోతే అన్ని జనం తినేవే కదా. మరి జనం తినే పంటలు పండిస్తే మద్దతు ధర వస్తుంది అనడాన్ని ఎలా చూడాలి? దులుపుకుని పోవడం కదా అది. పోనీ ఫలానా పంటకు వచ్చింది చూడండి, దానికి డిమాండ్ ఉంది అని చెప్పడానికి ఏదైనా ఉదాహరణ ఉందా? ఏ పంటకి లేదు కదా. నిమ్మ దగ్గర నుంచి ప్రతి ఒక్క పంట, అది తోట పంట అయినా మామూలు సాధారణ పంటలైనా సరే అల్లాడిపోయే సిచ్యువేషన్ ఉంది కదా. అంటే మనం రైతు సమస్యని అడ్రస్ చేయకపోగా, దానికోసం ఒక మెకానిజం పెట్టకపోగా, జస్ట్ లైక్ దట్ 5 రోజులు 1 రోజులో ఈవెంట్లు పెడుతూ ఉన్నాం. ప్రశ్నిస్తే ఏం చేస్తారయ్యా, ఎవరు చేస్తారయ్యా అని ఎదురుదాడి చేసే పరిస్థితి వచ్చేసరికి రైతులకి భవిష్యత్ ఏంటో అర్థమైపోయే పరిస్థితి వచ్చింది. ఒకవేళ రైతు గనక డిసైడ్ అయ్యాడు అంటే రాజకీయం ఎలా తిరగబడుతుందో మనకంటే ప్రత్యేకంగా ఎవరికి తెలియక్కర్లేదు కదా. 20 ఏళ్ల నాడు తెలిసింది మనకి. ఆ తర్వాత రకరకాల హామీలు ఇచ్చాం, మాఫీలు చేస్తామనో, పొత్తులు గట్టో, మాసికలేసాము. మళ్ళీ ఇప్పటికీ అదే రకమైన విధానాలు తీసుకుంటే రాజకీయం తిరగబడ్డం తర్వాత ముందు జనాభాలో 65% ఉన్న రైతులు అల్లాడిపోరు? ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉంటే రైతు ఆక్రోశమే ఎజెండా అవుతుందా ఏపీలో అనే ఫీలింగ్ ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఎవరికైనా సరే. ఆ తర్వాత పీపీపీ లాంటి మోడళ్లు ప్రతిరోజు ఎక్కడో అక్కడ భూ కేటాయింపులకి సంబంధించో లేదంటే ప్రైవేటు వ్యాపారాల కోసం పీపీపీ పద్ధతిలో ఒప్పందాలు చేసుకున్నామనే ప్రకటనలో రావడం చూస్తూ ఉంటే ఏపీలో భూములన్నీ ఎవరి చేతికి వెళ్తున్నాయి అనే ఆలోచన కలగక మానదు కదా. చాలా చిత్రంగా మీడియా కూడా ఎలాంటి జంకు గొంకు లేకుండా హెడ్డింగ్ చూడండి ఏం పెట్టారు, భూములు మావి వ్యాపారం మీదిట.
మరి రాష్ట్రం జనం ఎక్కడ మధ్యలో? భూములు వీళ్ళు ఇస్తారు, వ్యాపారం వాళ్ళు చేస్తారనమాట. అంటే జనం ఆ వ్యాపారంలో పావులేనా? ఇలాంటి హెడ్డింగ్ చూసిన తర్వాత అసలు ఎవరు ఆపుతారు అనే ఫీలింగ్ వచ్చేసిందా అనే అభిప్రాయం కలుగుతుంది కదా. దానికి తోడు 8 నగరాలు కొత్తగా నిర్మిస్తున్న పోర్టుల చుట్టూ కూడా భూములన్నీ పీపీపీ పద్ధతిలో ఇచ్చేస్తారు అని చెప్పడాన్ని చూస్తూ ఉంటే విలువైన నగర ప్రాంత భూములన్నీ ఇప్పుడు అన్యాక్రాంతం అయిపోతాయా అభివృద్ధి పేరుతో అనే ఆందోళన, బాధ, భయం కలిగే పరిస్థితి కదా. వందలు కాదు వేల ఎకరాలు ఇలా పీపీపీ మోడల్లోకి వెళ్ళిపోతుంటే ఇలా ప్రైవేటుకి భూములు కట్టబెట్టడం అనేది ఎజెండా కాకుండా పోతుందా? ఒక పక్కనేమో భూములు ప్రైవేట్కి అప్పగించటము, ఇంకో పక్కన భూమిని నమ్ముకున్న రైతుకి భుక్తి లేకుండా పోయే పరిస్థితి. ఈ రెండే ఇప్పుడు మేజర్ ఎజెండా అవుతున్నాయి. రాజకీయం ఏమో చాలా సింపుల్గా లెక్కలేసుకుంటూ భూమి చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చేసరికి ఎదుటి పక్షం పోరాడాల్సిన అవసరం లేకుండానే పల్లెల్లో పెట్టి అప్పగించే సిచ్యువేషన్ వచ్చేస్తుందా ఏపీలో అని అనిపిస్తుంది. రాజకీయంలో తలపండినప్పుడు, దశాబ్దాల తరబడి పరిణామాలను చూస్తూ ఉన్నప్పుడు, 7-8 ఎన్నికలు ఎదుర్కొన్న అనుభవం ఉన్నప్పుడు, సరే ఎలా ఎదుర్కొన్నారు, పొత్తులు, ఎత్తుగళ్ళు, వీటి అన్ని సంగతి కాసేపు పక్కన ఉంచండి. 7-8 ఎన్నికలు చూసినప్పుడు ఇలాంటి నిర్ణయాలు ప్రజల ఆలోచన సరళ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయో, ఎంత ఎదురుకొడుతుందో పరిస్థితి ఆలోచించుకోవాలి కదా. అలా ఆలోచన లేని పరిస్థితి ఎందుకుంది ఏపీలో? నిజంగా చాలా ఆశ్చర్యంగా, షాకింగ్గా అనిపించే పరిణామం ఇది. బహుశా మీడియా ఉందనో, లేదంటే ఇంకా 3 ఏళ్ల సమయం ఉందో అప్పుడు చూసుకుందామనో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ పోతూ ఉంటే రాజకీయ మొమెంటం అమాంతం సైడు మారే పరిస్థితి ఏపీలో వచ్చేస్తుంది. అవునా కదా? రైతుల విషయంలోనూ, భూ కేటాయింపుల విషయంలోనూ అనుసరిస్తున్న ధోరణే ఏపీ భవిష్యత్ రాజకీయ పరిణామాన్ని, భవిష్యత్తుని నిర్దేశించబోతోందా? మీరైతే ఏమంటారు? ప్రజలు తినే పంటనే పండించాలన్న కామెంట్ మీదే కాదు, వరుసగా ప్రైవేట్కి భూములు కేటాయించుకుంటూ పోతున్న ధోరణి మీద మీ అభిప్రాయాన్ని నిర్మాణాత్మకంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇది థాట్ ప్రాసెస్కి సంబంధించిన సబ్జెక్ట్. వ్యక్తిగత ఎలిగేషన్లు వద్దు, స్లీజీ లాంగ్వేజ్ అస్సలే వద్దు.